कृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीशाय नमो वेदांत वेदने गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री कामकोटिपीठ प्रभवः श्री चंद्रशेखर यतीन्द्राः सर्वमतभक्तवन्दे चरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। కావాలంటే ఏం కావాలంటే ఇస్తాం. హరే నమః హరే నమః హరే నమః. राजोवाच सप्तमस्कंधं प्रारंभమైంది. సప్తమస్కంధం ప్రారంభం. పరీక్షన్ మహారాజు ఇంతకుముందు షష్ఠస్కంధంలో భక్తుడైన వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహారం చేశాడు. ఇంతకుముందు మరుద్దేవతలు ఇంద్రుని చేత వారు 49 భాగాలుగా చేయబడి వాళ్ళని మళ్ళా ఎట్టకేలకు దేవతావర్గంలో చేర్చి ఈ రకంగా చేశారు. ఈ విషమమైనటువంటి స్థితి భగవద్భక్తుడైన వృత్రాసురుణ్ణి ఈ రకంగా చంపడం ఏమిటి, ఇది భావ్యమా అని పరీక్షన్ మహారాజు అడుగుతున్నారు. ఎందుకంటే భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉంటాడు కదా. ఆయన ఇంద్రుణ్ణి రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువునందు అత్యంత భక్తి కలిగిన వృత్రాసురుణ్ణి అతని అనుచరుల్ని కూడాను సంహారం చేయించారే, అది విషమం కదా. అందరి పట్ల ఆయన సమానంగా ఉన్నట్లు కాదు. శాస్త్రం కానీ అన్ని వేదాలు కానీ అందరి పట్ల సమానంగా ఉంటారు. ఇంతేకాదు, ఆ అసురులను సంహారం చేసినందువల్ల ఆయన కలిగే ప్రయోజనమూ లేదు. అందరూ ఆయన సంతతి వారే. ఆయన నుంచి బ్రహ్మదేవుడి నుంచి ప్రజాపతుల నుంచి అలా వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి అసురులతో ద్వేషం ఎందుకు, ఈ రకంగా సంహారం చేయడం ఎందుకు, నాకు ఈ విషయంలో సందేహం ఉందండి అని పరీక్షన్ మహారాజు సుఖయోగింద్రుల వారిని అడిగారు. అడిగేసరికి ఆయన వెంటనే సమాధానం చెప్పారు. నాయన, చాలా చక్కగా అడిగావు. ప్రశ్న బాగా ఉన్నప్పుడు బాగా ప్రశంసించాలి, మోస్తరుగా ఉన్నప్పుడు దానికి బాగా ఉంది అని చెప్పకుండా సమాధానం చెప్పుకోవాలి. ఏదైనా విపరీతంగా అడిగితే ఏమయ్యా ఇంతకుముందు చెప్పాను కదా అంటారు, హెచ్చరిక చేస్తుంటారు. అన్నీ ఉన్నాయి ఇందులో. అయితే ఇప్పుడు దాకా చూడండి, 6 స్కంధాలైనవి. ఇది 7వ స్కంధం. మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాన్ని ప్రధంతే. ఇక్కడ మంగళం ఆచరిస్తున్నారు, మధ్యలో మంగళం చేస్తున్నారు. ఈ ప్రశ్న అడగగానే ఆయన మంచి ప్రశ్న అడిగావు. హరిచరితము అద్భుతమైనటువంటి కథ. నీవు అడిగిన ప్రశ్న దానికి సంబంధించింది. భాగవత మహాత్మ్యము భగవంతుని యందు భక్తిని కలగజేసేది. అది ఎలాంటిది అంటే ఋషి నారదాదుల చేత గానం చేయబడినటువంటి దివ్యమైనటువంటి మహాత్మ్యం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆయన చెప్తున్నాడు సుఖయోగినుల వారు, గీయతే నత్వా కృష్ణాయమునయే కథయిష్యే హరే కథ. అంటే వేదవ్యాసులు వారు మా తండ్రి గారు గురువులు, వారికి నమస్కారం చేసి నేను హరికథను ప్రారంభం చేస్తున్నాను అని అన్నారు. ఎందుకంటే పరమాత్మ నిర్గుణము, అవ్యక్తము, మాయ కంటే అతీతమైన రూపము. అలాంటి పరమాత్మ ఆయన ఏం చేశాయి అంటే దివ్యమైన రూపాన్ని ధరించి ఒకరి చేతిలో ఒకరు చనిపోయేట్టు ఒకరు చంపేట్టుగా, అంటే మధ్యఘాతక భావం
ఒకరి చేత చనిపోవటం, ఒకరి చేత ఓడిపోవటం, ఒకరి చేతిలో గెలవటం, ఇదంతా పరమాత్మ తన యొక్క మాయ చేత ఆ రకంగా బాధ్యబాధకతాంగత ఒకరిని బాధిస్తున్నట్టు, ఒకరు చేత బాధింపబడుతున్నట్లుగా కూడా పరమాత్మ ఉంటారయ్యా. ఎందుకంటే పరమాత్మ త్రిగుణాత్మకమైన స్వరూపము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి రజోగుణ ప్రధానమైనప్పుడు ఒక రీతి ఇలా ఉంటుంది అని చెప్పి వెంటనే నాయన పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించేటటువంటి వాడై రజోగుణాన్ని తీసుకుని రజోగుణం చేత సృష్టి చేస్తున్నాడు. సత్వగుణ ప్రధానమైనటువంటి స్వరూపంతో ఉండి ఆయన దివ్యమైనటువంటి లీలల ప్రదర్శన చేస్తున్నారు. అలాంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని గ్రహించవలసింది అని. ఎవరయ్యా ఈ ప్రపంచాన్ని శాసించేది? ఈశ్వరుడయ్యా అన్నాడు. ఆయన ఏ గుణాన్ని పొంది ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా రక్షిస్తున్నారు? సత్వగుణ ప్రధానుడై ఉన్నాడు. ఈ విషయంలో నీవడిగిన ప్రశ్న అంటే పరమాత్మ విషమబుద్ధి గలవాడు అని నువ్వు భ్రాంతి పడుతున్నావు కదా, ఈ విషయంలో నీకు ఒక కథ చెప్తున్నాను, వినవలసింది అన్నారు. అది ఏమిటి అంటే ఒకానొకప్పుడు నారద మహర్షి ఆ ధర్మరాజు చేస్తున్నటువంటి ఒక దివ్యమైనటువంటి క్రతువు, అది ఎవరయ్యా ధర్మరాజు అంటే అజాత శత్రువు అని. ఆయనకి ఎవరూ శత్రువు పుట్టలేదు, ఆయన ఎవరిని శత్రువుగా భావించరా. అలాంటి అజాత శత్రువుతోటి అంటే ధర్మరాజుకి నారద మహర్షి ఒక మాట అడిగారు, ఒక కథ చెప్పారు. ఆ సంబంధించినటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను. రాజసూయ యాగం అయింది, ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. అప్పుడు ఏమైంది అంటే అగ్రపూజ కృష్ణ పరమాత్మకి ఇచ్చారు. కృష్ణ పరమాత్మకి ఇస్తే శిశుపాలుడు కాస్త ఆయన్ని అనేక నిందలు చేశారు. ఎంత నింద చేశారంటే శిశుపాలుడు కృష్ణ పరమాత్మని నిందించిన నిందకి వాడికి ఏం రావాలంటే ధర్మరాజు అంటాడు, ఏమండి ఎలాగ పరమాత్మను తిట్టాడు మేమంతా చూస్తుండగా వాడి నోటికి శ్వేత్రం రావాలి అంటే బొల్లి రావాలి. నాలికకి బొల్లి వచ్చే ఒక రోగం ఉంది, అది ప్రపంచంలో ఎవరు చూడలేరు, భయంకరమైనటువంటి వ్యాధి అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో ఎవడైతే ఉన్నాడో ఆ పరమ శిశుపాలుడు పరమాత్మను కాస్త నిందించాడు. నిందించిన దానికి అనేక పాపాలు పొందగా పరమాత్ముడు వాడిని నిందించిన వాడిని శిక్షించకపోవడం ఏమిటి? భగవంతుడు ప్రేమించిన ఆ వృత్రాసుని కాస్త ఆ రకంగా మళ్ళా చంపించిన భక్తుని చంపడం ఏమిటి? ఇది ఆశ్చర్యకరంగా ఉందే అని అడిగాడు నారదుణ్ణి. ధర్మరాజు అడిగారు, ఏమండి ఇది భావ్యమా అని అడిగాట. ఆయన నారదుణ్ణి ధర్మరాజు ఏది అడిగాడో అదే ప్రశ్నని నువ్వు నన్ను అడిగావు. నిన్న ఆయన ఆ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను, వినవలసింది అని చెప్పి. ఎందుకంటే ఆ శిశుపాలుడి సంహారం అయిన తర్వాత ఆ తేజస్సు పరమాత్మలో అంతర్లీనమైందిట. అప్పుడు కూర్చున్నాడు, ఇదందరూ చూస్తున్నారు. సురఋషి ఆయన కాస్త చూస్తూనే ఉన్నాడు, మహానుభావుడు పాండుసుత ధర్మరాజు చూస్తున్నాడు యజ్ఞంలో. ఆయన ఆశ్చర్యంగా ఉందయ్యా అని. ఎందుకంటే అంత ద్వేషించినటువంటి వాడు కూడా ఆ రకమైనటువంటి దివ్యమైనటువంటి గతి పొందడం ఏమిటి? దమఘోషసుత పాప మహాపాపాత్ముడు ఆరభ్య కలభాషణాత్ మంచిగా ముద్దు మాటలు వచ్చే నాటి నుంచి కూడా పరమాత్మను ద్వేషించాడు. సంప్రత్య మనిషి గోవిందే దంతవక్త్రశ్చ దుర్మతి. ఆ దంతవక్త్రుడు గాని శిశుపాలుడు గాని ఇద్దరు కూడా పరమాత్మ యందు బాగా తిట్టేటువంటి మనసుట. ఎందుకంటే మాటలు నోటికి వచ్చినవో ఇవి తిట్టు మాటలు తప్ప కలభాషణం మంచి అందమైనటువంటి భాష లేదు. అలాంటి స్థితిలో స్విత్రో నజాతో జిహ్వాయ వాడు తిట్టిన తిట్లకు పరమాత్మ తిట్టినందుకు వాడికి స్విత్రం రావాల్సి ఉంది. అలాంటి వాడు ఈ రకంగా ఎలా చేశాడండి అని ఆ ధర్మరాజు తర్వాత వాడిని సంహారం చేసిన తర్వాత అంత బాధపడ్డారు, ఎంత పని చేశాడు వీడు అని. అయితే అప్పుడు ఈ రాజు చెప్పినటువంటి ఈ మాట నారదుడు చెప్తున్నాడు. దాన్ని విని ఆయన నారదు భగవాన్ ఋషి సంతోషించి, ఎందుకంటే వాడు కాస్త అంత పాపాత్ముడైన వాడు కృష్ణ పరమాత్మ యొక్క చక్రం చేత నిహతుడై వాడి తేజస్సు వెళ్ళి పరమాత్మలో కృష్ణ పరమాత్మలో లీనమైపోయింది. శిశుపాలుడంతటి వాడు అని తిట్లు తిడితే పరమాత్మ ఎలా అంతర్లీనం చేసుకుని వాడికి మోక్షం ఇచ్చారండి. ఇది తప్పు కదా. ప్రేమించిన వాడినేమో వృత్రాసుని కాస్తానేమో ఆ రకంగా ఆయన భక్తుని కాస్తానేమో ఇంద్రుడి చేతిలో చనిపోయేట్టు చేశారు. తిట్టిన వాడిని కాస్త మళ్ళీ ఆయన కాస్త లోపల అంతర్లీనం చేసుకుని మోక్షం ఇచ్చారు. ఇది భావ్యమా స్వామి? ఏమిటి వైషమ్యం ఏమిటి పరమాత్మకు అన్నారు. నారద మహర్షి అంటున్నారు. అప్పుడు ఆ మాట ఏమన్నారంటే నిందనస్తవ సత్కారం న్యక్కారార్థం కళేబరం. ఈ శరీరానికి సత్కారము తిరస్కారము ఇలాంటి ఈ రకమైనటువంటి స్థితం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. అది దేనివల్ల ఉంటుంది అంటే అవివేకం చేత కళేబరం అంటుంటారు కదా. ఈ శరీరం ఉన్నటువంటి ఒక భ్రాంతి చేత ఈ రకమైనటువంటి నేను నాది అనేటువంటిది స్థితి ఉంటుంది. ఆయన పరమాత్మ ఈ శరీరం బంధం చేత ఉన్నటువంటి వ్యక్తి కాదు, అతిరిక్తమైనటువంటి దివ్యమైన స్వరూపము. వాడి పేరు నువ్వు వింటూనే ఉన్నావు కదా, శిశుపాలుడు. వాడు శిశువు నాయన,
శిశువుని రక్షించేవాడు. అంటే అజ్ఞానాన్ని ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళని రక్షించుకునేవాడు తప్ప జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడు కాదు వాడు. అందుచేత అజ్ఞాని, అందుచేత వాడిని లెక్క పెట్టలేదు అని చెప్తూ కంచిత్ నేక్షతే వాడిని ఒక పిల్లవాడుగానే భావించారు తప్ప పిల్లవాడు తండ్రితోటి బాగా దగ్గరికి తీస్తే ఆ దగ్గరికి తీసిన తర్వాత వాడికి మొండితనం వేసి తండ్రి దగ్గర కాళ్ళు చేతులు విదిరించి వాడిని ఉండను, వెళ్ళిపోతాను, అక్కడికి పెడితే అమ్మ దగ్గరికి పోతానని గొడవ చేసి తండ్రిని కాస్త కోపం వచ్చినప్పుడు ఒక 2 ఏళ్ల పిల్లవాడు వాడు అడిగింది ఇవ్వకపోతే తండ్రి కాస్త కొట్టి పారిపోతుంటారు కొంచెం మొండిగా ఉండే పిల్లవాడు. అలాంటి వాడు వీడు ఎవరు? శిశుపాలుడు. అందుకోసం వాడు ఎన్ని తిట్టినా వాడు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక శిశువు కదా. శిశువు అంటే అజ్ఞానంతో ఉన్నవాడు. అలాంటి వాడిని పాలించేవాడు కాబట్టి వాడు శిశుపాలుడు. వాడి తోడున్న వాడు కూడా అజ్ఞానుడే. వాడి చేత పాలింపబడేవాడు వాడికంటే అజ్ఞానంగా ఉంటారు కదా. అందుకోసం వాడిని శిక్షించాలని బాగా తండ్రిని కాస్త వాడు కొడుతున్నాడు అనుకోండి, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మరీ అతిగా చేస్తుంటే వాడు ఒక్క దెబ్బ వేస్తారు. వాడు ఏడుస్తూ ఏం చేస్తారంటే వాడు పైకి పోతాడనమాట. ఆ రకంగా వాడు చెయ్యగా అప్పుడు ఒక దెబ్బ వేసినట్టుగా ఆ చక్రం చేతని హితుడిని చేశారు నాయన. ఇంతకంటే ఆయనకి ద్వేషం లేదు, ఏమీ లేదు. యథా వైరానుబంధేన మత్యస్తన్మయతామియాత్ నతథా భక్తి యోగేన చెప్తున్నారు నారదులు వారు. పరమాత్మతో వైరం పొందిన దివ్యమైనటువంటి గతి స్నేహంతో కూడా పొందలేరు అబ్బాయి. అంత వైరం పొందాడు అంటే మరి వేణుడు ఏమిటండి, మరి ఎందుకు పొందలేదు అన్నారు. వేణుడు ఏనాడు పరమాత్మను ద్వేషించాడు, కానీ యావజ్జీవము నిరంతరము పరమాత్మను ద్వేషించాల. నన్ను సేవించండి అన్నాడు తప్ప పరమాత్మను ద్వేషించడం కొద్దిగానే. ఆయనలో గొప్పతనం ఉంది, నాలో గొప్పతనం ఉందన్నాడు తప్ప పరమాత్మను తీవ్రమైన ద్వేషం. శిశుపాలుడికి నోటి నుంచి మాటలు వచ్చినప్పటి నుంచి కృష్ణ పరమాత్మను నిందిస్తున్నాడు. అంత తీవ్రంగా నిందించరా, అందువల్ల వాడికి మోక్షం రాలేదు పో, అతని వాడి పరిస్థితి అని చెప్తూ ఏ రకంగా మనం చెప్తుంటాం. ఆ కీటం అనేటటువంటిది తుమ్మిద తిరుగుతూ ఉంటే భయపడి దాన్ని చూస్తూ అది తన్మయతామియాత్, అది భ్రమర కీటం న్యాయం అంటుంటారనమాట. అది ఏ రకంగా ఆ తుమ్మిద స్వరూపాన్ని ఇంకా పొందుతుందో ఆ రకంగా కృష్ణ పరమాత్మని నిందారూపంగా తిడుతూ ఉన్న ఆ శిశుపాలుడు కాస్త ఆ దివ్యమైన రూపాన్ని పొందాడయ్యా. కాబట్టి ఇది ఆశ్చర్యకరం కాదనయ్యా. మాయా మనుజ ఈశ్వరే, మాయాస్వరూపుడైనటువంటి పరమాత్మ ఏందో ఈ రకమైన మోక్షం పొందడం అనేది ఆశ్చర్యకరమైనది కాదు. ఎందుకంటే ప్రేమ చేత కానీ ద్వేషం చేత, భయం చేత, స్నేహం చేత ఏ రకమైన గతి పొందుతారో, భక్తి చేత ఏ రకమైన గతి పొందుతారో అది ద్వేషం చేత కూడా అదే గతి పొందుతారు. బహవస్తద్గతింగత, ఆయన యొక్క గొప్ప గతిని పొందారు నాయన. ఈ రకంగా ఉన్నవాళ్ళు ఎవరు? గోపికలు ప్రేమ చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందారు. కామం చేత వాళ్ళు, భయం చేత కంసుడు, ద్వేషం చేత శిశుపాలుడు మొదలైన వాళ్ళు, బంధుత్వం చేత యాదవులంతా పొందారు, స్నేహం చేత పాండవులంతా ఉత్తమగతిని పొందుతున్నారు. భక్త్యా వయం, మేం భక్తి చేత, నారదుడు మొదలైన వాళ్ళు భక్తి చేత పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. వేణుడు ఈ చెప్పిన వాళ్ళలో ఏ రకమైన కోటిలో కూడా చేరడు కాబట్టి ఏదో ఒక రకంగా ఏనకేనా కృపాయేన మనఃకృష్ణే నివేశేత్, మనస్సు కృష్ణుని యందు నిలపవయ్యా అని. ఎందుకంటే మీకు ఎలాంటి వాడు ధర్మరాజుతో చెప్తున్నాడు, మీకు మేనత్త కొడుకు మీరు అనే ఆ రకంగా మీ యందు అభిమానం కలిగినటువంటి వాడై ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో నాయన ఈ మాటలు చెప్పేసరికి అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, నాయన మీరు చెప్పినటువంటి మాట బాగానే ఉంది కానీ కొద్దిగా అశ్రద్ధేయ ఇవాభాతి, అంత నమ్మశక్యంగా అనిపించట్లేదండి అని అన్నాడు అనమాట. అనేసరికి నారద మహర్షి అన్నారు, ఆయన ఏకదా బ్రహ్మణ పుత్ర, నీకు నమ్మేట నేను ఇంకో మాట చెప్తా. ఈ చెప్పిన శిశుపాలుడు కథ సరిపోలేదుగా, ఇంతకు ముందున్న కథ చెప్తాను, అప్పుడు సరిపోతుంది నీకు అన్నారు. ఏమిటా కథ అన్నారు. ఒకప్పుడు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులున్నారు, సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాత. ఈ నలుగురిలో ఉన్న అక్షరాలు మాత్రం మొదటి 2 అక్షరాలు నలుగురికి ఉంది, సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాత. అందుకోసం సన చతుష్టయం అంటారు. సన అంటే ఏమిటి? జ్ఞానాన్ని దానం చేయుట అని దానికి అర్థం. క్షణుదానే అనే ధాతువు నుంచి సన అనే శబ్దం ఏర్పడుతుంది అనమాట. అందుకోసము జ్ఞానదానం చేయటం, ఈ నలుగురు కూడాను జ్ఞానం పొందినవాడు కాదు, జ్ఞానాన్ని దానం చేసేవాట. అందుకోసం సన చతుష్టయం. వీళ్ళందరూ ఏం చేశారు? పూర్వేషామపి పురుజా పంచషడ్డాయనా, 5-6 సంవత్సరముల వయస్సు, అందరికంటే పెద్దవాళ్ళు. అలాంటి మహానుభావులు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. రజోగుణం తమోగుణం లేనటువంటి కేవలం సత్వగుణ సంపన్నమైన వైకుంఠానికి వెళ్ళారు. అక్కడికి వెళితే వాళ్ళు రజజీవిజయులు కాస్త అడ్డుకున్నారు. ముందు చెప్పేసేవక అప్పుడు వాళ్ళు శాపం పెట్టారు. శాపం పెడితే 3 జన్మల పరమాత్మతో విరోధం కలిగి ఉంటారన్నారు. వాళ్ళు ఏమడిగారు? ఆయన చేతిలోనే చనిపోయేట అనుగ్రహించమన్నారు. అప్పుడు అందులో కృతయుగంలో హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు అని వాళ్ళు కాస్త దితి తాలూకు కుమారులు.
అను దైత్యులై ఆ రకంగా ఉన్నారు. అప్పుడు హతః హిరణ్యకశిపుః హరిణ, విష్ణుమూర్తి నృసింహరూపం చేత సింహరూపిణ హరిణ హిరణ్యకశిపుడు హతః చనిపోయాడు. హిరణ్యాక్షుడుగా యజ్ఞవరాహ స్వరూపంలో పరమాత్మ యొక్క చేతిలో హతుడైపోయాడు. అయితే హిరణ్యకశిపుడు ఏం చేశాడు? తన కుమారుడు ప్రహ్లాదుడు కేశవప్రియుడు విష్ణుమూర్తి యందు భక్తి కలిగిన వాడు, అతన్ని సంహారం చేయడానికి నానా ప్రయత్నం చేశాడు. అలాంటి స్థితిలో పరమాత్మ ఏం చేశారయ్యా? అతన్ని రక్షించారు. అయితే పరమాత్మ చేతిలో చనిపోయినటువంటి ఆ హిరణ్యకశిపుడు ఏంటి మా ప్రహ్లాదుడికి అనేక విఘ్నాలు కలిగించి యాత్ర కలిగించినటువంటి వాడు కాస్త గొప్ప మోక్షాన్ని పొందాడయ్యా అన్నారు. అందుచేత తతస్థౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం, ఆ తర్వాత హిరణ్యకశిపులుగా వాళ్ళు పుట్టి పరమాత్మ చేతిలో చనిపోయిన తర్వాత కేశిని అనేటువంటి ఒక రాక్షస స్త్రీ యందు పుట్టినటువంటి వాళ్ళే విశ్రవసుని కుమారుడుగా రావణ కుంభకర్ణులుగా ఉన్నారు. సర్వలోకానికి బాధను కలిగించారు. అప్పుడు రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి పరాక్రమం చేత వాళ్ళిద్దరు చనిపోయారు. భాగవతము శాస్త్రం కదండి. ఇక్కడ చెప్తున్నారు రామవీర్యం శ్రోషసి మార్కండేయాత్ తో ప్రభోత్వం. ఆయన నువ్వు తర్వాత రామచంద్రమూర్తి యొక్క కథ వింటావయ్యా అని అన్నారు. అంటే ఇది ఎవరు చెప్తున్నారు చూడండి. ఇక్కడ చెప్పేది నారద మహర్షి చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఆ ధర్మరాజు చెప్తున్నారు. అంటే ధర్మరాజు రామాయణం మళ్ళా వింటాడు. ఎవరి వల్ల వింటాడయ్యా అని అంటే చెప్తారు. మార్కండేయుల వారు ఒకప్పుడు నీ దగ్గరకు వస్తారు, మార్కండేయుల వారి ద్వారా నువ్వు వింటావు అని అన్నారన్నమాట. మార్కండేయ మహర్షి ద్వారా ఒకప్పుడు పరీక్షన్ మహారాజు కూడా విన్నారట. ఎందుకంటే వంశానుగతంగా ఆయన చిరంజీవి కాబట్టి ఈయన కూడా చెప్పారట. అది చెప్తారన్నమాట. నువ్వు చాలాసార్లు ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్ర విన్నావు కదా నాయన అని నవమస్కంధంలో కూడా వస్తుంది. అందుచేత నీవు అనేక సార్లు విన్నావయ్యా. ఆ వాళ్లే ఎవరు? ఆ రావణ కుంభకర్ణులే క్షత్రియోత్తముడైన రామచంద్రమూర్తి చేతిలో వాళ్ళు నిహతులయ్యారు. వాళ్లే తర్వాత జన్మలో ఈ శత్రులైన 3వ జన్మగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయ్యారు? మీ యొక్క మేనత్తు కుమారులుగా పుట్టి ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేతిలో నిహతులయ్యారు నాయన. కృష్ణ చక్ర హతాంహసం, కృష్ణ చక్రం చేత వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళు చంపబడ్డారంటే వాళ్ళ తాలూకు పాపాలు పోయినాయి ఆయన. 3వ జన్మ వచ్చేసరికి వాళ్ళ పాపాలు పోయినాయి. ఇప్పుడు ఎక్కడున్నారు? జై విజయలే వైకుంఠంలో ఉన్నారు. వాళ్ళు అందుకోసమని ఎంత తీవ్రంగా వాళ్ళకి తెలుసు. మనకే అవతలి వాడితో మాట్లాడేటప్పుడు నేను అనుకున్నాను రా నువ్వు వస్తావని అన్నా. మన పిచ్చి బుద్ధికే వాడు వస్తాడని అనుకుంటే నా 6th సెన్స్ అంటుంటాం అనమాట. వాడికి అసలు సెన్స్ ఉన్నది వాడే కాదు, కానీ 6th సెన్స్ అంటుంటామట ఇన్ని ఉన్నట్టుగా వస్తే. అలా అనుకుంటే సాక్షాత్తు భగవంతుని యొక్క సన్నిధానంలో నిత్య సన్నిహితులైనటువంటి వాళ్ళు వాళ్ళకి పరమాత్మ యొక్క స్వరూపం తెలియదా? పరమాత్మ యొక్క సన్నిధానం పొందడానికి ఎంత తొందరగా ద్వేషకర్మలు చేసి పరమాత్మతో ద్వేషాన్ని పొంది ఆయన చేతులు తొందరగా చనిపోయి మళ్ళా వెంటనే వేరే జన్మ పొంది ఆ వేరే జన్మ పొంది వైకుంఠానికి వెళ్ళాలి. శ్రీమద్ రామాయణానికి ఒక వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానమునకు శిరోమణి అని వ్యాఖ్యానం. ఆ శిరోమణి వ్యాఖ్యానం శివసహాయుడు అని ఒక మహానుభావుడు రాశాడు. రామాయణం ఎప్పుడూ కూడాను ఒక ద్వేష విషయాన్ని చెప్పకూడదు. ఎందుకంటే రావణాసుడు కూడా ఉత్తముడే, కుంభకర్ణుడు ఉత్తముడే, అందరూ ఉత్తములే. మరి రావణాసుడు సీతామ్మవారిని అపహరించారు కదా అన్నాడు. ఆ వ్యాఖ్యానం చూస్తే తెలుస్తుంది. ఎక్కడ చూసినా సీతామ్మవారిని రావణాసుడు అమ్మా నాన్నగారు అంటే తన యజమానురాలు తన తల్లి రావణాసుడికి జై విజయులుగా ఉన్నప్పుడు తల్లి కదా లక్ష్మీ అమ్మవారు. అందుకోసము తల్లి ఈ రోజున లక్ష్మీ అమ్మవారు సీతగా పుట్టింది కదా. సీతగా ఉన్నటువంటి ఆ తల్లి ఎందుకు కష్టపడాలి? తండ్రి కష్టపడవచ్చు. ఎందుకంటే ధర్మబద్ధుడై తండ్రి వెళ్ళమన్నారు కాబట్టి దశరథుడు వెళ్ళమన్నాడు. నువ్వెందుకు వెళ్ళాలమ్మా? నువ్వు వెళ్ళవద్దు, నువ్వు రా అంటే ఆ తల్లి రాదు. ఎందుకంటే ఆ భర్తను అనుసరించే ఉంటుంది. అందుకోసమని బలాత్కారంగా తీసుకొచ్చి తల్లిని కాస్త లంక పెట్టుకున్నాడు. ఈ రకమైన అర్థం వచ్చేట్టుగా అది మొత్తం కూడా అపహరించిన ఘట్టం మొదలు రావణాసుని సంహారం దాకా ఇదే అర్థాన్ని సమన్వయం చేస్తూ రామాయణ శిరోమణికారుడు శివసహాయుడు రాశాడు. అంటే ఎక్కడ చూడాలి? ఎక్కడ ద్వేషం అనేది ఒక మహాకావ్యము. సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కిందికి వచ్చేస్తుంటే వేదాలు పరమాత్మ అక్కడ లేనప్పుడు మేము ఏం చేస్తాం కనుక మేము పరమాత్మతోటి వెళ్ళిపోతాం అని వచ్చేసినవి. ఎక్కడికి వచ్చినవి? వాల్మీకి ముఖం నుంచి రామాయణ రూపంగా వచ్చింది. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. మనకు కల్పించడం ఎలా ఉంటుంది? ఇది పౌరుషేయం అన్నట్టుగా ఉంటుంది. కానీ ఉన్నదేది వేదము. ఆ వేదమే చెప్పిందనమాట. అందుచేత ఆ వేదం తాలూకు అర్థం ఎవరు తెలుసుకోవాలి? ఉపాసన చేత తెలుసుకోవాలి. ఆ ఉపాసన ఏమిటి అంటే శివసహాయాది మహానుభావులంతా రాసినటువంటి రీతిగా ఇది చూస్తే మనకు ఎక్కడా కూడా మనస్సులో ఒక ద్వేషం రావణాసుడు దుర్మార్గుడే ఈ రకంగా ఉన్నాడే భార్య అని అంటాడు. భార్యాభవ
అరే రే, రావణాసురుడు ఎంత జ్ఞాని, అలాంటి వాడు ఒక పరాయి స్త్రీని, అతని యొక్క మానవ ఉత్తముడైనటువంటి మర్యాదా పురుషోత్తముని భార్యని నువ్వు నాకు భార్య అని అంటాడా అనడు. కానీ ఆ భాష ఎటువంటిది తల్లి, నేను నిన్ను పోషిస్తాను అనే అర్థంలో భార్య అనేటువంటి వ్యవహారం, ఆ రకమైన స్థితి. రామచంద్రమూర్తి మాంసం తిన్నాడు, మాంసం చేశాడు అని మాట్లాడుతుంటారు. అది ఏమిటా అన్నాడు, మాంస శబ్దము ఈ రోజు మనకు మాంసం అని అర్థం, కానీ ఆ రోజుల్లో మాంసం వ్యాఖ్యానం చూడండి, గజకంద విశేష. గజకందం అని ఒక మూలకందం, అది ఎలా ఉంటుంది అంటే ముద్దలాగా ఉంటుంది, మాంస స్వరూపంతో ఉంటుంది. అందుకోసమని దాని గజకందం, అది తింటే ఆకలి వేయదు, అందుచేత దానితో చేశారు అని. మాంసంతో ఆప్తికం పెట్టారయ్యా అన్నారు, అంటే అది క్షత్రియ మర్యాదలో ఉంది, అందుచేత అది పెట్టారు. ఈ రకమైనటువంటి అర్థం తీసుకొచ్చారు. ప్రస్తుతంలో చెప్తున్నారు, నాయన ఆ రకంగా రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి రూపంతో ఆ రకంగా అయ్యారు. తర్వాత కూడా వాళ్ళు నిహతులయ్యారు. ఇప్పుడు శిశుపాలదంత వక్తులుగా కృష్ణ పరమాత్మ యొక్క చక్రస్పర్శ చేత పాపరహితులై కృతార్థులయ్యారు నాయన అని చెప్పి వీరానుబంధ తీవ్రేణ ధ్యానేన అచ్యుతాత్మతాం. అందుచేత ఈ రకంగా చెప్పేసరికి ధర్మరాజు అంటున్నాడు, నాయన విద్వేషో దైతే పుత్రే కథమాసీత్. స్వామి మీరు చెప్పిన తర్వాత కొంత నాకు అర్థమైంది. అసలు ఇందులో చెప్పిన దాంట్లో ప్రహ్లాదుడి మీద, కుమారుడి మీద, తన కుమారుడి మీద, వినీతుడైన వాని మీద, మహాభక్తుని మీద ఆ హిరణ్యకశిపుడికి ద్వేషం ఎందుకు కలిగిందండి అన్నాడు. అనేసరికి ఈ మాట విన్నారు. ఇది ఎవరన్నారు? యుధిష్ఠిరుడు, ధర్మరాజు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కథ చెప్పేటప్పుడు ఎవరితో చెప్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు అడిగాడు, ఎవరు చెప్తున్నారు? నారదులు వారు చెప్తున్నారు. బ్రూహమే భగవన్యేన ప్రహ్లాదస్య అచ్యుతాత్మత. అసలు అతను విష్ణుద్వేషి కదా తండ్రి, కుమారుడు ఆ విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు? నాకు ఆ సందేహం ఉంది. చెప్పుంది శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే ప్రహ్లాద చరిత ఉపక్రమో నామ ప్రథమోధ్యాయ. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నారదుల వారు చెప్తున్నారు, నాయన చెప్పాను కదా మొట్టమొదట తృతీయ స్కంధంలో కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమన్నారు. భ్రాతరి ఏవం విలిహతే. ఆ హిరణ్యాక్షుడు కాస్త, హిరణ్యాక్షుడు అంటే ఎక్కడ బంగారం ఉందో అదల్లా తీసుకునేవాడు అనమాట. వాడు హిరణ్యే అక్షణి యస్యాసో హిరణ్యాక్ష. మనకు 4 రూపాయలు ఉండేసరికి బంగారం కొనుక్కునే ప్రతివాడు కూడా ఏమవుతాడు, వాడికి దృష్టి. మనం చూస్తాం రేట్ ఎక్కడ తగ్గిందో, ఒక 100 రూపాయలు తగ్గిందా, ఒక తులం కొనుక్కుంటే బాగుంటుకుంటాడు. ఎవరు? హిరణ్యమందు ఆ క్షణి, ఎవరికైతే నేత్రమందో వాడు కూడా హిరణ్యాక్షుడే. ఆ పేరు వాడు కూడా వర్తిస్తుంటా. అందుచేత వాడు ఎప్పుడైతే క్రోడమూర్తి అనేటువంటి వరాహస్వామి చేతిలో నిహతుడయ్యాడో వెంటనే హిరణ్యకశిపుడు ఏం చేశాడు, చాలా బాధపడ్డాడు. నా సోదరుడు లేడే, వాడు నేను ఇంట్లో కూర్చోనుంటే లోకమంతా తిరిగి డబ్బు సంపాదించి నా దగ్గర పోసి, అన్నయ్య నువ్వు భోగాన్ని అనుభవించు, నేను సంగ్రహాన్ని తీస్తాను. భోగవృత్తి, సంగ్రహ వృత్తి. వాడేమో సంగ్రహించి అన్నగారి ముందు పడేయం, ఆయన శుభ్రంగా తల కింద పెట్టుకొని హిరణ్యకశిపు బంగారు చేయగలవాడు, వాడు శుభ్రంగా అనుభవించాడు. సోదరుడు పోయేసరికి బాధపడ్డాడు. అప్పుడు వెంటనే కష్టపడ్డాడు. ఎలాగైనా సరే పళ్ళు బిగించాడు. ఒక్కసారి ఆ కింది పెదవికి నొక్కి పెట్టాడు. కోపం చేత వెంటనే శూలముద్యమ్య సదసి ఆ రాక్షసులందరినీ కూర్చోబెట్టాడు. వాళ్ళందరినీ సంబోధించాడు. ఆయన దానవోత్తములారా అని వాళ్ళ పేర్లు పెట్టి ద్విమూర్ధ, త్రియక్ష, శంబర, శతబాహో, హయగ్రీవ అని రకంగా వాళ్ళని చెప్తూ విప్రజిత్తే మమోచ, నా మాట వినండ్రా పులోమాదులారా, ఎందుకంటే వెంటనే మీరు ఈ పని చేయాలి. సపత్నైన ఘాతిత, మన శత్రువుల చేత నా సోదరుడు చంపబడ్డాడు కాబట్టి అతన్ని ఏ రకంగా కూడా మన్నించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడేం బాలస్యవ అస్థిరాత్మ మచ్చూల భిన్న గ్రీవస్య భూరినారు విరేణవై సంహారం చేస్తా. ఎలాగా? నా శూలం చేత సంహారం చేస్తాను. అందుచేత ఈ రకంగా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. విటపాయవ సుష్యంతి విష్ణు ప్రాణ దివౌక సహా. నేను ఎలాగయ్యా అన్నాడు. కృత్తమూలే, చెట్టు కనుక మొదలను కనుక కత్తితో కొట్టేస్తే అది ఏ విధంగా మూలమంతా కింద పడిపోతుందో అలాగే విష్ణుమూర్తి యొక్క ప్రాణాలు నేను తీసివేస్తానని వాడు అనేక రకాలంగా మీరేం చేస్తారయ్యా అన్నారు. ఎందుకంటే తపస్సు, యజ్ఞము, స్వాధ్యాయము ఎక్కడ జరుగుతుందో అక్కడ అల్లా కూడా మీరేం చేస్తారు? తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతదాన సూదయధ్వం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మహారహస్యం. తపస్సు, యజ్ఞము, దానము, స్వాధ్యాయము ఎక్కడ జరుగుతుందో అక్కడల్లా కూడా మీరు హింస మొదలు పెట్టండి రా. ఎందుకు అంటే విష్ణు ద్విజక్రియామూల యజ్ఞ ధర్మమయ పుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. విష్ణుమూర్తి బ్రాహ్మణోత్తములు చేసేటువంటి క్రియకు ఆధారభూతమైన వారు.
యజ్ఞము ధర్మమయమై ఉంటుంది. అలాంటి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధర్మమునకు ఆయనే ప్రధాన స్థానము. ఎక్కడెక్కడైతే బ్రాహ్మణోత్తములు, ఆవులు, వేదములు, వర్ణాశ్రమ ధర్మములు ఎక్కడైతే ప్రవర్తిస్తుంటావో అక్కడల్లా కాస్త నాశనం చేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేసరికి ఆ హిరణ్యకశిపుని యొక్క ఆజ్ఞను తీసుకున్నారు, బయలుదేరారు. పట్టణాల్లో ఎక్కడెక్కడికి అక్కడ ఖేట కర్వట చిన్న చిన్న పల్లెలు కానీ పెద్ద గ్రామాలు కానీ జనప్రదములు ఇలాంటి చోటుని అన్ని దహనం చేశారు. బ్రాహ్మణులు ఎక్కడైతే ఉంటారో, ధర్మకృత్యములు ఎక్కడ దొరుకుతావో అవన్నీ కాస్త నాశనం చేశారు, యజ్ఞకుండములను పాడు చేశారు. ఈ రకంగా విప్రులకు చాలా కష్టాన్ని కలిగించారు. అప్పుడు దేవతలంతా కూడాను అది ఏమని దేవా పరిత్యజ్య, ఈ దైత్య దానముల వల్ల నానా బాధపడుతుంటే వాడు కాస్త ఏం చేశారయ్యా అన్నారు. దేవతలను కాస్తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి భూచేరు అలక్షిత, కనిపించకుండా ఎవరికి మానాన్ని వాళ్ళు ఆయన హిరణ్యకశిపుడికి కనిపించకుండా వాళ్ళ పరివారం కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే తన సోదరునికి కఠోదకాములు అంటుంటారు, అంటే ఔర్ధ్వదైహిక కృత్యాలు అవన్నీ చేసి అతని తాలూకు కుమారులు ఉన్నారు, హిరణ్యాక్షుని కుమారులు. వాళ్ళ పేరు శకుని, శంబర, ధృష్ట, భూత సంతాపన, ఉరక, కాలనాభ, మహానాభ, హరిశ్మశ్రు, ఉత్కచ అని వీళ్ళంతా ఉన్నారు. హిరణ్యాక్షుని యొక్క భార్య ఆమె పేరు వృషాభాను అని ఉన్నది. వీళ్ళందరినీ కూర్చోబెట్టాడు. తల్లిగారు ఉన్నది దితి, ఆమెను కూర్చోబెట్టాడు. అమ్మా మీరు దిగులు పడకండి, పోయిన వారి గురించి ఎక్కువగా దిగులు పడవద్దు అని చెప్పి అంబా అంబహే వధూహో పుత్రాహ వీరం మార్హత సోచితం. ఈ నాన్న హిరణ్యాక్షుడు మహాపరాక్రమముడు, అలాంటి వాడు వీరమరణం పొందారు, మీరు దిగులు పడద్దు. అమ్మా నువ్వు దిగులు పడద్దు, అమ్మాయి నువ్వు వృషాభాను నువ్వు దిగులు పడవద్దు, నాయన కుమారురాలా నాయన చెప్తున్నా వినండి, ధైర్యంగా తెచ్చుకోండిరా అని చెప్పి ఆ రకం కొద్ది వేదాంతం చెప్పాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా సామాన్యమైన వాడు కాదు, మహా వేదాంతం తెలిసినవాడు, తత్వం తెలిసినవాడు. అతనికి తెలిసిన వేదాంతం ఒకటి. అతని దృష్టిలో పరమాత్మ ఎవరయ్యా అన్నారు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తప్ప వేరొక పరమాత్మ లేడు. ఆ బ్రహ్మదేవుడి అంతే వేదములు, యజ్ఞములు, తపస్సు అంతా ఉంది అన్నాడు. కానీ పరమాత్మను విష్ణుమూర్తే పరమాత్మ అని భావన చేసేటటువంటి యజ్ఞాన్ని, తపస్సుని, దానాన్ని భంగం చేయండి అన్నాడు. అదనమాట. అంటే ఈయనను వర్ణించడం బ్రహ్మదేవుని ఎలా వర్ణిస్తున్నాడు, స్వామి నీవే యజ్ఞము, నీవే దేవతా స్వరూపము, నీవే పితృదేవతా స్వరూపము, మొత్తం నీదేనన్నాడు. అదేమిటండి అక్కడ ఆ మాట అన్నాడు, ఇక్కడేమో యజ్ఞాలన్నీ పాడు చేయమన్నాడే, అదేమిటండి ఇది కుదురుతుందా అన్నాడు. లేదు నాయన, అంతా బ్రహ్మమయమే అని చతుర్ముఖ బ్రహ్మమయమని భావిస్తే దాన్ని రక్షిస్తాను, దాన్నే పోషిస్తా. దానికంటే భిన్నంగా విష్ణుమయంగా భావించినటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ కూడాను భ్రష్టం చేయవలసింది అని చెప్తున్నారు. అలా చెప్తూ వైరాగ్యవచనాలు కొన్ని తల్లిగారికి వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత ప్రియాప్రియ ప్రియైర్ యోగో వియోగ కర్మ సంస్కృతి. ఆయన ఒకప్పుడు ఇష్టమైన వాడు దూరం అయిపోతున్నారు, కష్టమైన వాడు దగ్గర అవుతుంటారు, వాళ్ళ వల్ల కష్టాలను భవిస్తుంటాం. ఇది కర్మ సంస్కృతి, కర్మజన్యమైనటువంటి సంసారం. దీని తాలూకు స్థితి లాగుంటుంది. సంభవము పుట్టుక కానీ, నాశము కానీ, శోకము అనేక రకాలుగా ఉంటుంది. అవివేకము, చింత, వివేకం కలకపోవటం, అవివేకం కలగటం, ఇవన్నీ కూడాను చాలా కర్మబద్ధంగా ఉంటాయైనా మీరు దిగులు పడవద్దు అని చెప్పి ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఇంత దిగుపడకూడదు అమ్మా అని ఒక అత్రాపి ఉదాహరణతీమం ఇతిహాసం. ఇక్కడ ఒక కథ చెప్తాను. ఏమిటి అంటే ఉసీనర దేశంలో సుయజ్ఞుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు కథ, ఎవరు చెప్తున్నారు గుర్తుపెట్టుకోవాలి. హిరణ్యకశిపుడు తల్లికి, మరదలకి, తమ్ముని కుమారులకు కలిపి ఉపదేశం చేస్తున్నాడు. ముందు తత్వాన్ని చెప్పి తత్వం వాడికి సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో లేరు, వినే విషాద స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాడు కొద్దిగా జ్ఞానోపదేశం చేసి దాన్ని సులభంగా అర్థం అవడం కోసం కొద్దిగా ఆయన కథ చెప్పారు. పూర్వం సుయజ్ఞ మహారాజు అని ఉసీనర దేశం, అంటే మనం సుమారుగా గుజరాత్ అంటారు అది. అందుచేత అక్కడ సుయజ్ఞుడు అతను ఒక రోజున యుద్ధం చేస్తే శత్రువుల చేతిలో చనిపోయాడు. చనిపోయేసరికి విశీర్ణ రత్న కవచం అంతా భిన్నమైపోయింది, బాణాలతో కొట్టబడ్డాడు. ఆ రకంగా అతను జుట్టు కాస్త విడిపోయింది, ఈ రకంగా కళ్ళు కాస్త తేలవేశాడు. ఆ రకమైనటువంటి స్థితిలో ఉంటే అతన్ని చూచి రజకంఠ ముఖం భోజం చిన్నాయ భుజం, చేతులు కాస్త విరిగిపోయినాయి, యుద్ధరంగంలో పడిపోతే అతన్ని చూచి అతని యొక్క పట్టమహిషులు అనేక మంది భార్యలున్నారు, వాళ్ళందరూ కూడా వచ్చి అరే రే చనిపోయాం, మన గతేది, మన నాథుడు లేడే అని చెప్పి బ్రహ్మాండంగా ఏడుస్తున్నారు. రుతత్య ఉచ్చై బిగ్గరగా ఏడుస్తున్నారు. ఏడుస్తూ
నాథా మీరు లేరే, మీరు లేకపోతే మా పరిస్థితి ఏమిటి కనుక అని బ్రహ్మదేవుడు ఎంత దయాహీనుడు మనని ఇంత రకంగా బాధపెట్టాడే. ఉసీనర దేశస్తులకు, దివ్యమైనటువంటి ప్రజలకు దివ్యమైనటువంటి రాజ్యపాలన చేసిన మీరు లేకపోతే ఎలాగా అని చెప్పి దుఃఖితులవుతున్నారు. ఇలా దుఃఖపడుతూ ఉంటే అప్పుడు వాడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటుండగా దుఃఖపడుతుంటే సూర్యాస్తమయమైంది. ఇంత లోపల ఆ ప్రేతబంధువుల యొక్క దుఃఖాన్ని విని ఒక పిల్లవాడుగా వచ్చాడండి. తత్ర బాలక ఎవరాయన అన్నాడు. యమధర్మరాజు ఒక పిల్లవాడు వేషం వేసుకొని వేషంతో అక్కడికి వచ్చాట. ఎవరు? తాను బాలక భూత్వ యమ స్వయముపాగత. ఇప్పుడు యమధర్మరాజు వచ్చాడు. యమధర్మరాజు చెప్తున్నాడు ఏమనంటే, అరే వీళ్ళ యొక్క బుద్ధి ఎంత హీనమైనది, వివేకహీనమైనది అని ఎక్కడికి వచ్చాడో, ఏ రకంగా వచ్చాడో ఆ రకంగా వెళ్ళాడు. దీని నుంచి పెద్ద దిగులు పడవలసిన పనే ఉంది. అహోవయం ధన్యతమాయ తత్ర. మేము చాలా అదృష్టవంతులం, మేము బ్రహ్మచారులమై మేము అదృష్టవంతులం. ఎందుకంటే మేము తల్లిదండ్రులు మమ్మల్ని విడిచేసినా కానీ పితృభ్యాం త్యక్తాపి న విచింతయామ. మా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేశారు, అయినా మాకు దిగులు లేదు. అభక్ష్యమాణ అవలా వృకాదిభి స రక్షిత రక్షతి యోహి గర్భే. ఎప్పుడైనా సరే అరణ్యంలో తోడేళ్లు మొదలైన ఉన్నప్పటికీ కూడాను పరమాత్మ అనుగ్రహం ఉంటే ఎలాంటి వాడైనా బతికి తీరుతాడు. అలాంటి పరిస్థితి కాబట్టి ఆ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ పదిచ్యుతం దిష్టతి దిష్టరక్షితం. ఇప్పుడు మార్గంలో ఎప్పుడైనా ఏదైనా జారిపోతే కూడా భగవద్ అనుగ్రహం ఉంటే అది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. గృహంలో ఉన్నవాడు కూడా ఒకప్పుడు అనుగ్రహం లేకపోతే నశించిపోతాడు. అందుచేత గృహేపి గుప్తోస్య హతో న జీవతి. అది చేత ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మీరెవరూ దిగులు పడవద్దు అని చెప్పి ఆ బాలకుడు చెప్తున్నాడు. ఈ శరీరము పురుషస్య మోహజం, ఈ పురుషునకు మోహాన్ని కలిగించేది అని చెప్పి కాలేన జాతో వికృతో వినస్థితి. కాలం చేత పుట్టినటువంటి వాడు వికృతుడైనా నశించిపోతాడు సుమా అని అంటూ అనేక రకములుగా ఉపదేశం చేశాడు. ఎవరా బాలుడు చేసేసరికి అప్పుడు చెప్తుంది తదో విపర్యయ క్లేశ మహాయోగ అనువర్తతే. నాయన విపర్యయం బుద్ధి తాలూకు మార్పు వస్తుంది, క్లేశము ఇవంతా మాయా సంబంధం చేత కలుగుతుంది. కాబట్టి ఆయన అమ్మ మీరెవ్వరూ దిగులు పడవద్దు అని చెప్పినారు. ఎందుకంటే అయా నిత్యం అనిత్యం వా నేహ శోచింతి తద్విత. ఏదైనా వస్తువు యొక్క ఇది నిత్యమా అనిత్యమా అని జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరూ దుఃఖించరు సుమా అని చెప్పి అన్నారు. ఈ విషయంలో మీకు ఒక కథ చెప్తాను అన్నాడు. మళ్ళీ ఈ అన్నదెవరు ఇప్పుడు కథ చెప్తా అన్నవాడు ఒక బాలకుడు అంటున్నాడు అనమాట. లుబ్ధక విపినేక పక్షిణాం నిర్మితవంతక. యజ్ఞ మహారాజు యొక్క భార్యలు వాళ్ళంతా దుఃఖపడుతుంటే అమ్మ దిగులు పడవద్దు, తల్లిదండ్రులు లేకపోయినా నేను ధైర్యంగా లేనా, దిగులుగా లేనా, అలాగే మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చాడో అలాగే పోయాడు, కొంతకాలం ఉన్నాడు తర్వాత పోయాడు. ఇది పెద్ద కష్టమైన అంత బ్రహ్మాండంగా దిగులు పడవలసిన విషయం కాదు సుమా అని చెప్పి ఈ విషయంలో మీకంటే పిల్లవాడిని నేనే చాలా వివేకంతో ఉన్నాను కదా, మీకు కథ చెప్తాను వినవలసింది. ఏమిటంటే ఒకనొక ఆటవికుడు ఉన్నాడు. అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఆ పక్షుల్ని కాస్త చూచాడు. ఆ పక్షుల్ని కాస్త వలవేసి విదత్య జాలం విదసే. ఆ పక్షుల్ని పట్టుకొని ఆ మాంస భోజనం చేద్దాం అనుకున్నాడు. వేసేసరికి అందులో కుడింగ పక్షుల్ని 2 పక్షుల జంట భార్యాభర్తలున్నవి అవి కాస్త అవి తిరుగుతున్నవి. ఆ పిల్లలకంతా కూడాను తండ్రి ఆహారం తీసుకొస్తున్నాడు. ఇలా చేస్తుండగా ఒక రోజున ఏం చేశారంటే ఆ వల వేశాడు. వాడు వల వేసి పట్టుకున్నాడు. అందులో కూడాను ఆ మగ పక్షి కుడింగ పక్షి తప్పించుకుంది, ఆడపక్షి వరకు చిక్కింది, పిల్లలు చిక్కారు. చిక్కేసరికి వాడు కాస్త ఈ మగపక్షి దూరంగా ఉండి విలవిలవిల కొట్టుకుంది అనమాట. ఎందుకంటే పక్షుల్లో కూడా ఒక మమకారం ఉంటుంది కదా, నా పిల్లలు నా భార్య అనేటువంటి మమకారం. అందుకోసమే దానికి మేక ఏముంటుందయ్యా అన్నాడు. అంటే మే 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 అనుట అంటే అర్థం ఏమిటన్నాడు. మనకు చెప్తోందిట. ఆనంద రామాయణంలో రామచంద్రమూర్తి చెప్తారు, తల్లులకు ఉపదేశం చేయమంటారు. ఎవరు సుమిత్ర, కైకేయి, కౌశల్య అడిగితే అమ్మ రేపు పొద్దున ఒకసారి తెల్లవారుజామున ఏం చేస్తామంటే ఒక ప్రదేశంకి వెళ్ళిరా, అది నీకేమైందో తెలిస్తే నాకు తర్వాత చెప్పాను. అక్కడికి వెళ్ళేసరికి తెల్లవారుజామున గొర్రెల్ని మేపడానికి వెళుతున్నారు కొంతమంది. అది చూస్తే అక్కడికి వెళితే ఏమైంది, మే 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 అని వచ్చింది. అమ్మ నీకేమైనా తెలిసింది అన్నారు. తెలిసింది నాయన నాకు. ఏమిటి తెలిసిందమ్మా నీకు? కైకేయి చెప్తుంది. అంటే కొడుకు నావాడు, రాజ్యం నాది, డబ్బు నాది, ఆస్తి అంతా నాది, నాది 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 నాది, మే 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 అంటే నాది 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 అని అర్థం. ఇలా మే 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 అనేటువంటి వాడిని ఆ మేకను ఏం చేస్తుంది, మే 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 అని అర్చన మేకను కాస్త మృత్యుదేవత అనేటువంటి ఒక తోడేలు వచ్చి పట్టుకుపోతుంది అనమాట. మనల్ని కూడా అదే పరిస్థితున్నా అని అనే విషయం నాకు అర్థమైంది నాయన అన్నది. అమ్మ సంతోషం, వెళ్ళిరా అని పంపించాడు. అంటే తనకు సాక్షాత్గా మర్యాదా పురుషోత్తముడు, క్షత్రియోత్తముడు తాను ఉపదేశం చేయకుండా వాళ్ళకు వెళితే వాళ్ళ అనుభవంలో వాళ్లకు జ్ఞానం కలిగేట్టుగా చేశారన్నమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు ఏమనంటే అమ్మ
ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కుళింగ పక్షి కాస్త ఆ భార్యా పిల్లలు ఆ శిచమునకు ఆ వలకు చిక్కేసరికి చాలా దుఃఖపడ్డాడు. అప్పుడేమన్నా అహో అకరుణో దేవ స్త్రీయా అకరుణయా విభు, అరే రే ఆ నీ రకంగా నన్నే నిరంతరం తలుచుకునే ఆ కుళింగ పక్షి ఆడపక్షి నా భార్య అది నన్ను అనుకుంటుంది, అది లేకుండా నేను ఎలా ఉండేది, నన్ను తీసుకెడితే మంచిది, ఆయన దాన్ని ఎందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఏడుస్తారు. ఎవరు ఇది ఏడ్చేది అన్నారు. అంటే కుళింగ పక్షి ఆడపక్షి కోసం ఏడ్చింది. ఈ విషయం ఎవరు చెప్పారా అంటారు. అంటే ఒక బాలకుడు సుయజ్ఞ మహారాజు యొక్క భార్యలకు చెప్పారట. ఈ సుయజ్ఞ మహారాజు యొక్క కథ ఎవరు చెప్పారయ్యా అన్నారు. అంటే సుయజ్ఞ మహారాజు యొక్క కథ చెప్పింది ఎవరు? హిరణ్యకశిపుడు. ఎవరికి చెప్పారు? తల్లులకు చెప్పారు, తల్లికి మరదలకి కుమారుకి. ఈ విషయం ఎవరితో చెప్పారు? నారదుల వారు ధర్మరాజుకు చెప్పారు. ఈ విషయం ఎవరితో చెప్పారు? సుఖయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజు చెప్పారు. ఆ విషయం ఎవరితో చెప్పారు? సూతుల వారు శివనకాది మహర్షులు చెప్పారు. ఈ వరస ఇదనమాట. ఇది శాస్త్రం అంటే ఎవరితో చెప్పారు, ఎవరితో చెప్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి వరుసగా రావాలి. ఆరోహణ అవరోహణ పద్ధతి అనమాట. అందుచేత ఈ రకంగా బాధపడి అది కాస్త చనిపోయారన్నమాట. అందుచేత ఏవం యూయం అపశ్యంచ. ఇప్పుడు ఆ యమధర్మరాజు బాలకుడై, అమ్మా మీకు రాబోయే మృత్యువును మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ చనిపోయిన వారి గురించి నిరంతర చింతవద్దు. నయనం రాప్సద శోచంచ పతిం వర్షతేరపి. ఆ కుళింగపక్షి ఆ పిల్లల్ని గురించి భార్య గురించి ఏడుస్తూ ఉండగా హఠాత్తుగా ఆటవికుడు వచ్చి దీన్ని కూడా పట్టుకున్నాడు, దీన్ని చంపేశాడు. కాబట్టి మీరు భర్త గురించి నిరంతరం దుఃఖపడుతూ ఇలా మీరు అనారోగ్యం తెచ్చుకొని చనిపోయే దుస్థితి వచ్చే లోపల, మృత్యుదేవత మిమ్మల్ని పట్టుకునే లోపల మీరు ఈ దుఃఖాన్ని మాని జ్ఞానం కలిగి ఆయనకు ఉత్తరగతి బాగా ఉండేట్టు చేసుకుంటూ మీరు ఉత్తమగతిని పొందే రీతిగా మీరు ప్రవర్తించడం అని చెప్పి అన్నారట. అనేసరికి ఈ పిల్లవాడు అనేసరికి ఆ పిల్లవాడి మాటలు వద్దును అనుకున్నామే, కొందరు మాట్లాడుతుంటే అది మనకు మంత్రపూర్ణంగా అనిపిస్తుంది, అది వినాలనిపిస్తుంది, అది తెలుసుకోవాలనిపిస్తుంది, ఆచరించాలనిపిస్తుంది, అనుభవగ్రస్తం అవుతుంది అనమాట. అనుభవం చేత నిండిపోతుంది. ఆ రకంగా వాడు అనుకొని వెంటనే వాడు అంత దుఃఖాన్ని కాస్త వెంటనే మర్చిపోయారు. ఇలా చూస్తుండగా ఆ పిల్లవాడు కాస్త అంతర్ధానమయ్యాడు. తత్రైవాంతరధీయత. ఈ రకంగా సుయజ్ఞుని యొక్క సాంప్రదాయకము ఉత్తరగతంతా కూడా చేశారు నాయన. అందుచేత కాబట్టి మీరంతా ఆత్మాక పరోవాత్ర. నాయన ధర్మరాజా, ఆ పరమాత్మకు ఎవరు నావాడు, ఎవరు పరాయివాడు, ఇది సంకుచిత బుద్ధి కలిగిన వాళ్ళకి పరమాత్మ ద్వేషం లేదు. అందువల్ల శిశుపాలను కూడా మోక్షం పొందించాడు. ప్రేమించే వాళ్ళకి, ద్వేషించే వాళ్ళకి ఎల్లుండి పొద్దున వస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క లీలలో పోతనా మోక్ష ఘట్టంలో పరమాత్మ యొక్క పరిస్థితి ఏమిటో అటో ఇటో తేల్చి పారేస్తామని చెప్పి వ్యాఖ్యాతులు జీవగోస్వామి, రూపగోస్వామి, సనాతన గోస్వామి, వల్లభాచార్య, శ్రీధరస్వామి, వంశీధర శర్మ వీళ్ళు రాశారు పోతనా మోక్ష ఘట్టం దగ్గర. ఏమిటి పరమాత్మలా ఎందుకు చేశారు, చేయవచ్చా అని ప్రశ్న వేస్తారన్నమాట. అందుచేత అలాంటి స్థితి అంతా కూడా అందుకోసం ఈ రకంగా ఎలా చేశారు అని అంటే ఈ మాటలు నారద మహర్షి చెప్పారు. ఆయన పరమాత్మ యొక్క అనుగ్రహ బుద్ధి, ఆయన సమహ సుహృత్ ప్రియ శాంత, అందరి పట్ల సమానంగానే ఉంటాడు ఆయన. అందుకోసం శ్రీమద్భాగవతే మహాపురాణే ద్వితిశోకాప్రయన్నామ ద్వితీయ హరయే నమః హరయే నమః హరయే నమః. నారదోవాచ హిరణ్యకశిపూరాజన్న జేయం అజరామరమాత్మానం అప్రతిద్వంద్వం ఏక రాజం యధిత్సత. ఇప్పుడు అనుకున్నాడు ఎలాగైనా సరే ఆ మాట వాళ్ళకు ఉపదేశం చేసి కొద్దిగా ఊరట కలిగించాడు. తను వెళ్ళాడు. ఎక్కడికి తపస్సు చేసుకోవాలి? బ్రహ్మదేవుడి నుంచి తపస్సు చేసుకొని ఎవ్వరి చేత మరణం లేకుండా ఉండే ఒక దివ్యమైన వరం పొందాలి. ఆ పొందిన తర్వాత కూడా విష్ణుమూర్తితో యుద్ధం చేయవలే, ఇది ఖాయం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు యానుడు? మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ మందర పర్వతంలో కూర్చొని తపస్సు చేసుకోవడానికి విష్ణు పురాణ పరిశిష్టంలో ఒక కథ ఉన్నది. ఆ కథను కొద్దిగా అనుసంధానం చేసుకోవాలి. ఏమా కథ? 10,000 సంవత్సరాలు ప్రయాసతో చెప్పాడు. అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను, తపస్సు చేసుకొని అమ్మాయి వెళ్ళొస్తానని చెప్పి భార్యతో చెప్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేసుకొని బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత విష్ణుమూర్తిని జయించి అప్పుడు కానీ నా సోదరుని యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకున్నవాడిని కాను అని చెప్పి భార్యతో చెప్పాడు. కయాదుతో చెప్పేసరికి ఆమె మహాపతివ్రత కాబట్టి నమస్కారం చేసి ఊరుకుంది. వెళ్ళాడు. వెళ్ళి మందర పర్వతంలో కూర్చున్నాడు. ఒక దివ్యమైన స్థలంలో కూర్చున్న ఒక చెట్టు కింద, మరి చెట్టు కింద ఇక్కడ చతుర్వృక్షం కింద కూర్చున్నాడు. ఈ విషయం తెలిసింది ఇంద్రుడికి. గజ వణికిపోయాడు. బృహస్పతితో చెప్పాడు, నువ్వు ఊరుకోనైనా నేను చెప్తాను అని చెప్పి ఆయన ఒక చిలుక వేషం వేసుకొని చిలుక వేషంతో ఆ హిరణ్యకశిపుడు కూర్చున్న చోట పైన కొమ్మ మీద నించొని అతను ప్రారంభం చేస్తుంటే జప ప్రారంభం చేస్తుండగానే నారాయణ 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 అంటే నేను చెప్పింది నారాయణ అనే పేరే, కానీ అసలు నారాయణ పదంలో ఎంత గొప్పతనం తెలుసా? నా అనవయ్యా చాలు అంటే ఏమిటన్నాడు? నాకాధిప సమం రాజ్యం.
నానంగానే ఇంద్రుడితో సమానమైన రాజ్యం వస్తుంట. రాను రామవత్ పరిపాలనం. అంటే మీకు స్వర్గలోక ఆధిపత్యం మనకి ఇస్తే అసలు ఎలాగండి పరిపాలించడం ఏంటి, పొద్దున ఏం చేయాలి, ప్రజలకు ఏం పెట్టాలి అని ఆలోచించారనుకోండి, రా అని పలకండి. రెండో అక్షరం రామవత్ పరిపాలనం. రామచంద్రమూర్తిలాగా పరిపాలన చేస్తాం నాయన అన్న. పరిపాలన చేస్తాం సరే, డబ్బు కావాలి కదా, పరిపాలనకి డబ్బు అవసరం కదా అన్నాడు. యాను యక్షవత్ ధన సంపత్తి. కుబేరుడు వంటి ధన సంపత్తి వస్తుంది యానంగానే. మరి సంపత్తి వస్తుంది సరే, ఎంతసేపు డబ్బు రావడం, సంపాదించడం, ఈ ప్రయత్నాలు చేయడం, రాజ్యం చేయటమేనా, మోక్షం ఉంది అన్నాడు. నా అనరా అబ్బాయి, నకారో ముక్తిదాయక. నా అనగానే మోక్షం వస్తుంది. అందుచేతన నారాయణం తా 4 అక్షరాలు, చతుర్నాం వేదానాం, 4 వేదముల యొక్క సారాన్ని తీసుకొచ్చి ఒక 4 అక్షరాల్లో పెట్టండియా, మేము వేదాలు చదువుకునే ఓపిక మాకు లేదు అన్నారు. అందుకు చతుర్నాం వేదానాం సారమఘటి చతురక్షరే నారాయణ పదే. నారాయణ అనే పదాల్లో ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదముల యొక్క సారభూతంగా 4 అక్షరాలు తయారు చేసి నారాయణ అని ఇచ్చారట. అలాంటి దివ్యమైనటువంటి నారాయణ నామం విన్నాడు. ఇతనికి అది అపశకునంగా తోచింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో చోటు కూర్చున్నాడు. ఈ చురుకు అక్కడికి వచ్చింది. ఇది ఏమైనా దేవతల ప్రణాగమా అనే ఆలోచన రాలా. ఎందుకయ్యా అన్నాడు. విష్ణుమాయ చేత ఆవృతుడయ్యాడు. వాడికి తెలియలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అనేక చోట్ల తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ చిలుక రావటం, నారాయణ నారాయణ అంటాం, అతను తపోభంగం చేయటం. వెంటనే కోపం వచ్చింది. చీచి ఇవాళ ఏదో తారాబలం బాగాలేదు, దుర్ముహూర్తంలో బయలుదేరాను, అది ఎలాంటి యమగండమో అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. భార్య స్వామి చాలా కోపంగా వెళ్ళాడు, దుశ్శకునములు వచ్చినవి కాబట్టి. అరే ఇలా వచ్చేసరికి స్వామి మొట్టమొదటి మాట్లాడా, కాళ్ళు చేతులు కడుక్కోండి, స్నానం చేయండి, స్నానం చేసి వచ్చి భోజనం చేయండి, కూర్చోండి అని. కూర్చున్నాడు. అప్పటికి ప్రశాంతంగా లేడు. చక్కటి ఆహార పదార్థాలు పెట్టింది, తిన్నాడు. కొన్ని 4 ముద్దలు తిన్న తర్వాత కొద్దిగా తుష్టి పుష్టి క్షుతపాయ, కొద్దిగా సంతోషం కలిగింది, కొద్దిగా బలం వచ్చింది, ఆకలి తీరింది. అప్పుడు కొద్దిగా కోపం తగ్గింది. స్వామి 10,000 సంవత్సరాలు తపస్తున్నారు కదా, పొద్దున బయలుదేరి సాయంత్రం వచ్చేసారేమండి అని. అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా భార్య నెమ్మదిగా మాట్లాడితే లాలనగా మాట్లాడవలే. ఈయన కోపంగా వస్తే ఏమిటండి కోపం అని అనకూడదు మనం. అది ఒక ధర్మాన్ని చెప్తున్నారన్నమాట. అనేసరికి వెంటనే ఆ మహానుభావుడు చెప్పాడు, ఏం లేదు, మందర పర్వతం దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఒక పాడు చిలుక నారాయణ 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 అన్నది. 3 సార్లు అన్నాడు నారాయణ అని. అనువాదం చేయాలిగా కథ. ఏం జరిగిందండి అంటే, హిరణ్యకశిపుడంతటి వాడు నారాయణ 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 అని ద్వేషం లేకుండా ఆ చిలుక అన్న మాటలు అన్నట్టుగా 3 సార్లు అన్నాడు. ఆలోచించింది కయాధు. దారిలోకి వచ్చాడే అనుకొని విననట్టుగా ఏం చేసంటే, స్వామి ఏదో అన్నారు, నా చమత్కారంగా ఉంది, నేను కూర వేస్తాను అని కూర వేసి ఏమన్నానండి అని చెప్పాను కనుక నారాయణ అన్నాడని చెప్పానుగా అన్నారు. అరే మరి ఆశ్చర్యంగా ఉందండి, మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమన్నా, ఏదో నా అన్నారు, నా రాను ఏమన్నారు, ఇందాక లోపలికి వెళ్ళాను. ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పిన మాట చెప్పాలా నీకు, ఒకసారి చెప్తే అర్థం కదా, 4 అక్షరాలు నారాయణ అన్నారు. అంటే నవ్వుకుంటూ మళ్ళా ఒకసారి చెప్పండి అనేది. భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పడక మీద కూర్చొని పడుకున్న తర్వాత రాత్రి నిద్రపోయి అతనితో ఏకాంత సుఖాన్ని అనుభవించే లోపల 108 సార్లు అతని చేత నారాయణ 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 అనిపించింది. ఆ రోజున కలిస్తే ప్రహ్లాదుడు ఆమె గర్భగతుడయ్యాడు. అందుచేత ఎలాంటి వాడు పుట్టాడయ్యాను, ఎంత పవిత్రం చేసుకోవాలి మా మహాభాగవతోత్తముడు పుట్టాలంటే. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 కలిసి ప్రహ్లాదుడుగా ఒక అసురుని యొక్క భార్య గర్భాన ప్రవేశించాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. అంత పుణ్యం చెయ్యాలంటే ఆ కయాధు ఎంత పుణ్యం చేసి భర్త చేత 108 సార్లు నారాయణ నామం అనిపించింది. అందుచేత ఆ రకంగా ఆవిర్భవించాడు అనమాట.